అందరికీ నమస్కారం. నేటి మంచి మాట, తన కోపమే తన శత్రువు. చాలాసార్లు వినుంటాం, చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకొని ఉంటాం. ఇది నిజం. తన కోపమే తన శత్రువు ఎందుకన్నారంటే, కోపంతో సాధించేది ఏమీ లేదు. అలాగే కోపంతో చాలా బంధాలను దూరం చేసుకుంటాం, మనల్ని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. ఎలా అంటే, ఎప్పుడైతే కోపం తెచ్చుకున్నామో తెలియకుండా హైపర్ టెన్షన్ పెరుగుతుంది. హైపర్ టెన్షన్తో బ్లడ్ సర్క్యులేషన్ స్ట్రక్ అవుతుంది. దానివల్ల మనకి ఆయుష్ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ లోపం వల్ల నర్వస్ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యం చేయబడుతుంది. కాబట్టి కొంతమంది శాస్త్రజ్ఞులు లాఫింగ్ థెరపీ చేయమని చెప్తారంటే, ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో మనకు కోపం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, తన కోపమే తన శత్రువు. మనుషులను దూరం చేసుకోకుండా ఆప్యాయతను పెంచుకోవాలన్నా కోపం తగ్గించి చిరునవ్వుతో ఉండాలి. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని గుండె జబ్బులకు దగ్గరకు రాకుండా కాపాడుకోవాలన్నా మీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి. కాబట్టి కోపాన్ని దూరం చేయండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ. మీ తూము రమేష్.